టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వారున్న అభ్యర్థులందరినీ ఈయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన సౌమ్యుడు, ఈయన సౌమ్యుడు, మా పార్టీయే సౌమ్యులకి సౌమ్యుల పార్టీ, వీళ్ళు మంచోళ్ళు, మంచోళ్ళ పార్టీ, మంచోళ్ళకే మేము బ్రాండ్ అంబాసిడర్, మంచితనం అంట మాదే, మంచితనానికి మేమే కేర్ ఆఫ్ అడ్రస్, ఈ స్టైల్లో చెప్పారు. మరి ఇంతమంది మంచోళ్ళుంటే, మరి ఇంతమంది సౌమ్యులుంటే, ఇంతమంది మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, మరి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడుతున్న భూ కబ్జాల్ని, భూభాగోతాల్ని ఎలా చూడాలి? మరి ఇంతమంది మంచోళ్ళు, ఇంతమంది శాఖాహారులు ఉన్నప్పుడు బుట్టలో రొయ్యలు ఏమయ్యాయి? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ భూ కబ్జాలు ఎందుకు ఇన్ని బయటకు వస్తున్నాయి? మరి మంచోళ్ళు మంచోళ్ళు అంటూ పంగనామాలు పెట్టారా? ఇప్పుడు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు గారు సహజ వనరుల దోపిడీకి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అప్పుడు అనేక అంశాలని ఆయన ఎలా ఏపీ వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి బిగిన్ చేస్తే తుడా వరకు ఎలా సహజ వనరుల దోపిడీ జరిగిందన్నప్పుడు అందులో భూమికి సంబంధించిన దోపిడీ విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు చెప్పారు. ఆ తర్వాత జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ఉంటే కంప్లైంట్స్ చేయండి, బయటికి రండి, మేము చర్యలు తీసుకుంటామంటూ ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అక్కడ మొదలు నేటి వరకు అసలు చీమల దండులా బయటికి వస్తానే ఉన్నారు. అసలు ఇవన్నీ చూసి ఓహో మంచోళ్ళ భాగోతం ఇదనమాట, అంటే ప్రజలు పంటి బిగువున ఎక్కడ బయటపడితే ఏం చేస్తారోనని నోరు మెదపకుండా ఈ భూ కబ్జాల్ని, భూ భాగోతాల్ని పంటి బిగువున బయట పెట్టుకుని ప్రభుత్వం మారిన తర్వాత కంప్లైంట్స్ ఇవ్వండి అనగానే రావడాన్ని ఎలా చూడాలి? ఒక్క మదనపల్లి పరిధిలోనే కలెక్టరేట్కి వచ్చిన ఫిర్యాదులు మీరు షాక్ అవుతారు. జస్ట్ ఫస్ట్ డే కలెక్టర్కి అక్కడున్న అధికారులకి కంప్లైంట్స్ తీసుకోండి అని చెప్పినప్పుడు జస్ట్ ఫస్ట్ డే 700 కంప్లైంట్స్ వచ్చినాయి, సెకండ్ డే 1500, మూడో రోజు 740 కంప్లైంట్లు. అంటే సుమారుగా ఒక జిల్లాలోనే 3000 కంప్లైంట్లు అంటే ఒక్క జిల్లాకి. సరే, ఆ తర్వాత అక్కడ కలెక్టరేట్లో ఫైల్స్ తగలపడిపోవడం, అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని చెప్పి తేల్చడం, దానికి సంబంధించి కొంత సీరియస్గా ఈ భాగోతానికి సంబంధించిన లింక్ ఉంది అని చెప్పి ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు సీరియస్ అవ్వడం, అక్కడ పెద్దిరెడ్డి గారికి సంబంధించిన మనుషులందరూ విదేశాలు పారిపోవడం, ఆయన పిఏ తుక్కారాం అయితే విదేశాలకు చెక్కేశారు. ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగానే మళ్ళీ అటు శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఎక్కడ చూసినా కూడా చీమల దండులాగా ప్రజలు బయటకు వచ్చి అసలు మా భూమి పోయింది, మా భూమిని కబ్జా చేశారు, వైసీపీకి సంబంధించిన ఈ ఎమ్మెల్యే ఇలా చేశాడు, ఈ నాయకుడు ఇలా చేశాడు, లేదా వాళ్ళ స్థానిక నాయకత్వం ఇలా చేసిందని చీమల దండు మాదిరి బయటకు వచ్చి ఒకటే కంప్లైంట్లు. ఇవన్నీ చూసి అసలు కూటమి ప్రభుత్వం ఒక రకంగా షాక్ అయింది. అంటే కంప్లైంట్స్ ఉంటాయి అనుకున్నారు, కానీ అసలు శ్రీకాకుళం నుంచి బిగిన్ చేస్తే తుడ వరకు ఇన్ని కంప్లైంట్లా అని ఒక రకమైనటువంటి షాక్కి గురయ్యారు. దీంతో పాటు దాన్ని ఏదో అంటారు కదా, చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రెవెన్యూకి సంబంధించిన అంశాలన్నిటిపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అదేమిటి, మనకి గత ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పబ్లిసిటీ పిచ్చి కోసం, బొమ్మల పిచ్చి కోసం 700 కోట్ల రూపాయలని ఖర్చు చేశారంటే, అసలు ఒక పక్కనేమో భూ కబ్జాలు, ఇంకొక పక్కనేమో ఫోటోలు పిచ్చితో 700 కోట్ల రూపాయలు జస్ట్ పబ్లిసిటీకి ఫోటోలు ప్రింటింగ్ కోసం చేసుకున్నారు. అది కూడా ఈ గ్రానైట్ రాళ్లు పాతారు సరిహద్దులన్నిటి దగ్గర, వాటి మీద కూడా ఫోటోల పబ్లిసిటీ ఖర్చు వేశారు. అసలు ఇవన్నీ చూసి ఆ గ్రానైట్ రాళ్ళని ఏం చేయాలనేది ఒకటి అంశం, వాటిపై ఉన్న బొమ్మలు వేస్తే అవి మళ్ళీ చెరపడానికి ఇంకొక 15 కోట్లు ఖర్చు తేలింది, అవి ఎలా అనేది ఒక అంశం. దీంతోపాటు నిన్న జరిగినటువంటి రెవెన్యూ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొంత ఈ అన్నిటి అంశాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సమీక్ష చేస్తే అసలు ప్రస్తుతం ఈ భూ ఆక్రమణలు, భూ కబ్జాలు అనేది ఒక పెద్ద అంశంగా తేలింది. ఏది మొత్తం ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
గతంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి సహకరించారన్న విషయాన్ని కూడా ఈ సమీక్షలో గుర్తించారు. అలాగే వ్యవస్థలపై నమ్మకం కలిగించే విధంగా కొంత చర్యలు ఉండాలి. అప్పుడే ఇంకా మరింత మంది బాధితులు బయటకు వచ్చి కంప్లైంట్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చర్యలు వేగవంతం చేయాలి. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి సంబంధించిన అంశం విషయంలో కూడా సవివరంగా కొంత రీసెర్చ్ చేసి పటిష్టమైన నిర్ణయాలు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఈ స్థాయిలో అరాచకాలు భూ కబ్జాలు బయటకు వస్తున్నాయి, ఎలా చూడాలి? మరి సామాన్యుడికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లా రికవర్ చేసి వాళ్ళకి భరోసా కల్పిస్తుంది, ఎలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది? సేమ్ టైం నిజంగానే అసలు ప్రజలు ఈ మంచోళ్ళందరినీ తొక్కిపట్టి నార తీయడానికి నిజంగానే ఎలక్షన్స్ కోసం వెయిట్ చేశారా? అంటే ఇన్ని భూ కబ్జాలు ఇన్ని భూభాగవతాలు చూస్తుంటే నిజంగా పంటి బిగువున వీళ్ళందరూ ఓర్చుకున్నారా అన్న విషయం అర్థమవుతోంది. మొత్తానికి ఊరికో వైసీపీ